అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెలుగుదేశం సోషల్ మీడియా ప్రతినిధి కృష్ణ నాయక్ పై వైకాపా మూకలు దాడి చేశాయి. వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందారెడ్డి నామినేషన్ సందర్భంగా నిన్న వైకాపా కార్యకర్తలు బాధితుడిపై దాడి చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేను రోజు మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ వైకాపా నాయకులు నామినేషన్ వేస్తుండగా నేను రోడ్డు మీద వస్తుండగా నన్ను చూసి నా పైన అటాక్ చేసి కొట్టినారు. స్థానికులు చూసి నాకు హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. దీనిపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. వైసీపీ దురహంకారులు నామినేషన్ రోజే బలహీన వర్గాల పైన యథేచ్ఛగా దాడులు చేశారు. కృష్ణా నాయక్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు వాళ్ళ ఊరు నుంచి రాయదుర్గం పట్టణానికి వస్తా ఉంటే పట్టణంలోనే అతని వాహనం నుంచి కింద పడేసి విపరీతంగా కొట్టారు. ఏమీ కారణం లేదు. కేవలం అతను రోడ్డు పైన వస్తున్నాడు, వాళ్ళకి కనిపించినాడు. తెలుగుదేశం వాళ్ళకి కనిపిస్తే కొట్టమని మెట్టు గోవిందరెడ్డి ఏమన్నా చెప్పినాడా అని నేను అడుగుతా ఉన్నాను. ఆర్బీ వంకలో హేమ్లా నాయక్ మా పార్టీ సీనియర్ నాయకుడు, అట్లాంటి సీనియర్ నాయకుడి పైన దాడి చేశారు వైసీపీ గుండాలు. బొమ్మనహాల్ మండలం హాల్లో ఒక బ్రాహ్మణ కుటుంబం పైన దాడులు చేసి వాళ్లను గాయపరిచారు. ఇదేనా మీ సంస్కృతి అని నేను అడుగుతాన్న వైసీపీ నాయకులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను పార్టీకి సంబంధం లేని అమాయకులను చితకబాత్తా ఉంటే ప్రజాస్వామ్యానికి రక్షణ ఎక్కడని నేను అడుగుతా ఉన్నా. దాడులు దౌర్జన్యాలకు అంతకన్నా తావులేదు. మెట్టు గోవిందరెడ్డి ఆదేశాలతో వైసీపీ గుండాలు నామినేషన్ రోజే రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. దీనిపైన పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.